హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే లవ్ రీడింగ్ అండి. మీకు దూరమైన మీ పార్ట్నర్ మీతో మాట్లాడబోతున్నారు. అదెలా అంటే ఈరోజు ఎనర్జీస్ కార్డ్ ఆఫ్ ది డేలో మీ పర్సన్ నుండి ప్రపోజల్ రాబోతుందని, ఆ ప్రపోజల్ ఎలా ఉండబోతుంది, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ అండి. మీరు ఊహించుండరు మీ పర్సన్ ఇలాంటి ప్రపోజల్ ఇస్తారని. అసలు వారి లైఫ్లో ఏం జరిగింది, మీతో ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నారు, వారిచ్చే ప్రపోజల్ ఏంటి, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. మీరు ఈ రీడింగ్ రెజోనేట్ అయితేనే తీసుకోండి. అంటే ప్రతి రీడింగ్ అన్నది అందరికీ వర్తిస్తుంది, కానీ అందరికీ రెజోనేట్ అయితే అవ్వదండి. కానీ ఎవరి సిచ్యువేషన్ ఉన్నదాన్ని బట్టి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి వర్క్ అవుతాయి. కొంతమందికి వర్క్ అవుతున్నాయి అంటే ఈ సిచ్యువేషన్ మీకు పాజిటివ్గా ఉన్నట్టు, కొంతమందికి జరగట్లేదు అంటే ఇంకా మీకు టైం రాలేదన్నట్టు. ఇది గమనించగలరు. అంటే ఒక్కొక్క ఎనర్జీస్ ఒక్కొక్క లైఫ్ వారికి వర్క్ అవుతాయండి. ఈ రీడింగ్ అన్నది ఎంతమందికి రెజోనేట్ అయినా సరే కొంతమందికే వర్క్ అవుతాయని నేను చెప్పగలను. కానీ యాక్యురేట్ రీడింగే ఇస్తాను. నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి. ఈరోజు అసలు ఎనర్జీస్ రావడమే మీ పర్సన్ నుండి ప్రపోజల్ వస్తుందని, మీతో మాట్లాడడం జరుగుతుందని రావడం అయితే జరిగింది. అవి ఏమిటంటే ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో ఒక ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుందండి. అంటే ఈరోజు ఎనర్జీస్ ఎలా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఆలోచన సిచ్యువేషన్ ఏమిటి, మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి ఏదో సిచ్యువేషన్కి. ఆ సిచ్యువేషన్కి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు మనసుకి దగ్గర అవుతున్నారు. వారి ఆలోచనలో మీ గురించే ఎక్కువ పాజిటివ్గా అయితే ఉంటున్నారు. మీతో ఇష్టంగా మాట్లాడాలని చూస్తున్నారండి. ఆ ఇష్టం కూడా స్వార్థం లేదు, కోపం లేదు, ఎఫెక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఇష్టమైన వాటి గురించి ఎదురు చూస్తే ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఇష్టమైన వారిని చూడాలా అన్నట్టు ఎలాంటి మనస్తత్వం ఉంటుందో మీ పర్సన్ ఇదే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని చూడాలా, ఎప్పుడు మీతో మాట్లాడాలా అన్నట్టు వారి ఎమోషన్ ఫీలింగ్స్ ఇలానే కనిపిస్తున్నాయండి. మీరు అనుకోవచ్చు ఈ ఇచ్చే ప్రపోజల్ మీకు సంబంధించిందా కాదా అంటే నెక్స్ట్ రీడింగ్లో మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఎనర్జీస్ ఏంటి అంటే ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు, పాస్ట్లో మీ విషయంలో ఏం చేశారు, నెక్స్ట్ మీ పర్సన్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, వీటికి సంబంధించి ప్రశ్నలు వేయడం అయితే జరిగింది. కానీ ఈ కార్డ్ ఎనర్జీస్ మాత్రం మీకు పాజిటివ్ ప్రపోజల్ అయితే ఇస్తారండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకు సంబంధించి మీ పర్సన్కి డ్రీమ్ అయితే రావడం అయితే జరిగింది. ఆ డ్రీమ్లో మీరు కనెక్ట్ అయిపోయారండి. అంటే వారి మనసుకి మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి ఉండవచ్చు. మర్చిపోవడం అంటే గుర్తుంటారు, కానీ అంత పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే మీరు వారికి కనిపించడం కానీ, వారి డ్రీమ్స్ రూపంలో రావడం కానీ అనిపించిందో అప్పటి నుంచి వారి మనసు మాత్రం మీ గురించి ఆలోచించి ఎందుకో కనెక్ట్ అయినట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. అది ప్రపోజల్ పరంగానండి. మీరు ఇబ్బంది పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. వారు ఏమైనా మాట్లాడతారేమో అని, అంటే మీరు బాధపడేలా మాట్లాడతారేమోనని ఇలాంటివి ఏమీ ఆలోచించక్కర్లేదు. అంటే మీరు నెగిటివ్గా ఏమి తీసుకోక్కర్లేదు. ఇదొక పాజిటివ్ ప్రపోజల్ అండి. ఒక గుడ్ న్యూస్గా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎనర్జీస్ కూడా చూద్దాం. అవేమిటంటే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను మీకు 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అంటే ఈ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, అసలు ఆలోచన ఎలా ఉంది అని నేను మిడిల్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. ఇది ప్రజెంట్ ఆలోచన. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ పిక్స్ చూస్తున్నారు,
మీ చాట్ చూస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తున్నారు, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఎలాంటిదంటే ఎక్కువ ఇష్టం ఉంటుందండి. అంటే ఎంత కోపంగా ఉంటారో అంత ఇష్టం చూపిస్తారు. ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. అసలు పాస్ట్ విషయంలో మీ విషయంలో ఏం చేశారు అంటే మీకు డిస్కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మీ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా మీతో రీజన్ కూడా చెప్పకుండా వారంతట వారే అపార్థం చేసుకుని మిమ్మల్ని అసలు మీరు బాధపడుతున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా మీతో డిస్కనెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఇక్కడ వీరు చేసే పనులు ఏంటంటే ప్రజెంట్ మీ గురించి మిమ్మల్ని స్పై చేయడం అయితే జరిగింది. స్పై చేస్తున్నారు కూడా. స్పై చేయడం అంటే ఎవరో మీ పర్సన్తో మీతో మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మీ పర్సన్ మైండ్లో ఏదో నెగిటివ్ వేలో వెళ్ళేది ఎదుటివారు చెప్పిన మాటలకి. కానీ ఎప్పుడైతే మీ గురించి నిజమైతే తెలుసుకున్నారో, మీ విషయంలో మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారు అంటే మీరు ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా మీరు వారి నుండి దూరం అవ్వాలని అనుకోవడం లేదని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇక్కడ మీ పర్సన్ మనసుకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అంటే ఇక్కడ మీరున్న ప్లేస్లో వారుంటే ఎలా ఉండేవారు, ఇలా మీ స్థానంలో ఉండి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో ఏం చేశారు, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు, ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నారు, ఇలా ప్రతిదీ ఆలోచిస్తున్నారు. పాస్ట్లో మీతో డిస్కనెక్ట్ అయినవారు అంటే మనసులో ఏదో పెట్టుకుని దూరం అయిపోవడం కానీ, మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టే ప్రపోజల్ ఇవ్వడం కానీ ఇవేవో చేశారు. ప్రజెంట్ ఈ బాధ పెట్టే ప్రపోజల్ నుండి మీరు హ్యాపీ ఫీల్ అయ్యే ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారని, మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. చాలా ఇష్టంగా ఉన్నారండి మీ పర్సన్. ఎంత ఇష్టం అంటే ఎప్పుడైతే మీరు డ్రీమ్స్లో రావడం జరిగిందో, లేదంటే మీరు ఎక్కడైనా కనిపించవచ్చండి. సోషల్ మీడియాలో కనిపించవచ్చు, బయట కనిపించవచ్చు, లేదంటే ఎవరి మాటల్లో మీ టాపిక్ రావడం జరగచ్చు. సంథింగ్ ఏదో జరిగి ఉంటుందండి. అంత ఇష్టం అయితే చూపిస్తున్నారంటే ఈ చెప్పిన విషయంలో ఏదోటి జరిగి ఉండొచ్చు. మీ మీద ఎంత ఇష్టం ఉందంటే పాస్ట్లో మిమ్మల్ని అనుమానించడం కానీ, అంటే మీతో ప్రవర్తించేవారు కానీ మీరు అడ్జస్ట్ అవ్వడం కానీ, మీ పర్సన్ మాటలు పట్టించుకోకుండా వారు అలానే ప్రవర్తిస్తారు అన్నవారు మీ వారే కదా అన్నట్టు మీరు లైట్ తీసుకునేవారు. అయినా మీరు ఇంకా ఇబ్బంది పెడుతూ ఎలాగలాగా మిమ్మల్ని దూరం చేసుకోవాలని రీజన్ చెప్పకుండా దూరం అయిపోవడం. ఇది ఎదుటి వాళ్ళు అంటే మీరు పడని వారు అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ని ఇష్టపడేవారి వల్ల కావచ్చు. మీరైతే దూరం అయిపోవచ్చండి. దూరం చేసుకున్నారు కూడా. ఇప్పుడు పాస్ట్లో మీరంటే ఇష్టం లేని వారు, మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు ఇప్పుడు మీ మీద ఇష్టం అన్నది చూపిస్తున్నారు. మీ పిక్స్ అయితే ఎక్కువ చూస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మీ పర్సన్కి మీలానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏదైనా కొటేషన్ వచ్చినప్పుడు మీకు ఒక్కొక్క సిచ్యువేషన్కి మీరు బాధలు ఉన్నప్పుడు ఆ కొటేషన్స్ అయినా ఆ వీడియోస్ అయినా అలానే ఎమోషనల్గా రావటం అయితే జరుగుతుంది. మీ పర్సన్ సంబంధించి ఇష్టాలు కానీ, అంటే వారికి ఇష్టమైన సాంగ్స్ కానీ, లేదంటే వారి పేరుకు సంబంధించిన సాంగ్స్ కానీ మీకు వినిపించినా కనిపించినా సరే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని ఇష్టపడుతున్నారని ఇలాంటి సైన్స్ అయ్యి మీకు కూడా కనిపిస్తాయి. అంటే మీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు. మీ పర్సన్కి ఏం జరిగినా మీకు తెలిసిపోతుందండి. వారు బాధపడినా మీకు తెలుస్తుంది, వారు సంతోషంగా ఉన్నా మీకు తెలుస్తుంది. అంటే మీ పర్సన్ ముఖ కవలికలు బట్టి, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు తెలుసుకుంటారండి. కానీ మీ పర్సన్ మీరు ఏడ్చినా నవ్వినా వారు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవడం కాదు, మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. జస్ట్ ఏదో మాట్లాడేవారు, ఏదో రిలేషన్లో ఉండేవారు అన్నట్టు ఉండేవారు. కానీ మిమ్మల్ని అంత అబ్జర్వ్ చేయడం ఇలాంటివి ఏమీ చేసేవారు కాదు. అలాంటిది ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు. వారి కళ్ళకి కనిపిస్తున్నారు, వారి చెవులకి వినిపిస్తున్నారు, వారి మనసులోని కనెక్ట్ అయిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీ చుట్టూనే తిరుగుతున్నారండి. అంటే 24 గంటలు ఎలా చేస్తున్నారంటే ఫోన్ చూడడం, కాంటాక్ట్ నెంబర్ చూడడం, మెసేజ్ చేయాలనుకోవడం, మళ్ళీ ఆలోచించి ఆగిపోవడం.
కొంతమందికి అయితే మీ పర్సన్ అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ నుండి రిక్వెస్ట్ రావడం అయితే జరుగుతుందండి. అన్బ్లాక్ చేస్తారు, రిక్వెస్ట్ పెడతారు, మీకోసం స్టేటస్ పెడతారు, మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఏవో సంఘటనలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు ఇంకా క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. అంటే ఈ ఎనర్జీస్కి అక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్, అంటే మీ పర్సన్ మిమ్మల్ని అంత ఇష్టపడడానికి అసలు వారు ఎందుకు అంతలా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి ఆ ఎనర్జీస్లో కూడా చూద్దామండి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ 10 ఎనర్జీస్ కార్డ్ దేనికి అంటే మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు, రీజన్స్. నేను ముందుగా ఈ మధ్యలో ఉన్న 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తానండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ ఎనర్జీస్ చూడాలి అండ్ ఆ ఎమోషన్కి రీజన్ చూడాలి. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు. మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, వారి మనసు ఇంత స్వచ్ఛంగా ఉంది అంటే మిమ్మల్ని అంత స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు. రీజన్ ఏంటి అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. వారి మనసుకి చాలా బాధగా ఉందండి, మీ గురించి ఆలోచించి మీ గురించి అందుకే ఏడుస్తున్నారు. అంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిన వారు, అంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యాక ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు సడన్గా మీ గురించి ఆలోచించి ఏడుస్తూ మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మీకు సారీ కూడా చెప్తున్నారు మనసులో. ఇంతలా బాధపడుతున్నారు, ఇంతలాగా మీ గురించి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అసలు వారి లైఫ్లో అసలు ఏం జరిగింది, అంతలా బాధపడడానికి అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ చాలా హర్ట్ అయ్యారండి. ఒక విషయంలో హర్ట్ అవడం వల్ల మీరు మనసులో వారికి అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మైండ్ రెస్ట్ లేదు, ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ క్లారిఫికేషన్ కూడా చూద్దాం. అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒంటరిగా ఉన్నారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంది, అసలు ఇప్పటి వరకు ఎలా లీడ్ చేశారు, ఎప్పుడైతే మీరు వారికి దూరం అయ్యారని వారి మనసుకి తెలిసిందో, అర్థం చేసుకున్నారో, వారి ఆలోచనలు ఎంటీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు లేకపోతే బోరింగ్గా, ఇప్పుడు బోర్ ఫీల్ అవుతున్నారు, సాడ్గా ఫీల్ అవుతున్నారు, మనశ్శాంతి అన్నది లేదండి, మానసిక సంఘర్షణ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఇప్పటి నుండి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ, మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు కానీ మీతో మాట్లాడరు. అండ్ మీకు నచ్చిన పనులు చేయకూడదు, మీరు చెప్పిన దారిలోనే రావాలని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీతో లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి, అంటే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ కూడా తెలుసుకోవాలి కదా. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలుసుకోవాలి, అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా తెలుసుకోవాలి. ఇక్కడ మీ సిచ్యువేషన్ బట్టే మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీరు అనుకోవచ్చు మీ పర్సన్కి అంత ఇంట్రెస్ట్ ఏంటి, మీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారండి. ఆ ఫోకస్ ఎలా ఉందంటే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగే చేయాలి అనుకుంటున్నారు, అంటే ఇష్టంగా ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు ఇది ఒక లూస్ట్ ఎనర్జీ అండి కొన్ని ఎనర్జీస్కి, కానీ ఈ లూస్ట్ ఎనర్జీస్ కాస్త ఎఫెక్షన్గా మారింది. పాస్ట్లో మీ మీద అట్రాక్షన్ ఉండేది, ప్రజెంట్ ఈ ఫోకస్ చేయడం వల్ల ఎఫెక్షన్ అనేది పెంచుకుంటున్నారు. మీరు వారి కళ్ళకి అందంగా కనిపిస్తున్నారు, వారి మనసుకి బాగా నచ్చుతున్నారు. మీరు మిమ్మల్ని ఎక్కడో చూడడం అయితే జరిగిందండి. మీ పర్సన్ వారి కళ్ళకైతే అందంగా కనిపించుంటారు, ఇప్పుడు అట్రాక్ట్ అయిపోయారు. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మనసేమో మీ గురించి ఆలోచిస్తుంది, అక్కడ స్టక్ అయిపోయారు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేసి మైండ్ స్టక్ అయింది. ఇక్కడ వారికి ఈ పనుల మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్టక్ ఎనర్జీ అనేది సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ స్టక్ ఎనర్జీస్ నుండి బయటపడాలంటే ఇక్కడ వారికి జస్టిస్ అన్నది ఉండాలి. ఆ జస్టిస్ ఏంటి, మీతో మాట్లాడడం అండ్ మీకు ప్రపోజల్ ఇవ్వడం, ఆ ప్రపోజల్తో మీతో లైఫ్ లాంగ్ ఉండాలి.
ఆ లైఫ్ లాంగ్ ఉండే సిచ్యువేషన్స్ ఏంటి, పెళ్లి పరంగా కావచ్చు, లేదంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, విడిపోయే ఉద్దేశం లేదు, మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా లేదు. ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారండి. మీ విషయంలో ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారండి. అంటే డైవర్ట్ చేయలేకపోతున్నారు. మీ రూపాన్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని ఎంతలా గుర్తొస్తున్నారంటే ఎవరిని చూసినా మీరే కనిపిస్తున్నారు. మీలాంటి మాటలే వినిపిస్తున్నాయి. మీ నేమ్సే వినిపిస్తున్నాయి. మీకు సంబంధించినవన్నీ వాళ్ళకే కనిపిస్తున్నాయి, వాళ్ళకే వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు. మీకు ప్రతి విషయానికి సారీ చెప్పడమే. అంటే పాస్ట్‌లో మీరు తిట్టిన ఆ మాటకి వాల్యూ ఇస్తున్నారు. మీరు చూపించిన కేరింగ్‌కి వాల్యూ ఇస్తున్నారు. అప్పుడు లేని వాల్యూ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే మీ పర్సన్ ఒక విషయంలో హర్ట్ అవ్వడం అయితే జరిగిందండి. అంటే ఎవరో మీ విషయంలో మాట్లాడడం, పాజిటివ్‌గా అయితే మాట్లాడారు. ఎప్పుడో మిమ్మల్ని అనరాని మాట అన్నారు. ఆ మాట తలుచుకుని ఈ విధంగా కూడా ఏడ్చారండి. అంటే అంతలా బాధపడ్డారు. మీరు ఎలా బాధపడ్డారో, అంటే మీ పర్సన్ అలా అన్నారని మీరు అంత బాధపడకపోయినా సరే, అంతకన్నా ఎక్కువ మీ పర్సన్ అయితే బాధపడ్డారు. ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టారని, మీకు నమ్మక ద్రోహం చేశారని. నమ్మక ద్రోహం అంటే మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు మీకు చాలా విషయాలు చెప్పడం. అంటే మిమ్మల్ని ఇలా చూసుకుంటాం, అలా చూసుకుంటాం. అండ్ మీతో చాలా మంచి మాటలు చెప్పి ఉండొచ్చండి. ఆ మాటలేమీ నిలబెట్టుకోలేకుండా మీకు నమ్మక ద్రోహం చేయడం. అంటే మీతోనే రిలేషన్‌లో ఉండి వేరెవరితో రిలేషన్ పెట్టుకోవడం కానీ, లేదంటే మిమ్మల్ని వేరే వారి వల్ల ఇబ్బంది పెట్టడం. అంటే మాటల పరంగా కానీ, లేదంటే వారి మనసులో ఏదో ఈర్ష్య అండ్ అనుమానాలు పెట్టుకోవడం, అబద్ధాలు, అపోహలు ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఇవన్నీ మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే మీ గురించి నిజం తెలుసుకున్నారో, మీ మీద ఎప్పుడు ఫోకస్ చేశారో, అంటే మీ మీద ఇంట్రెస్ట్ లేనివారు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మీరు లేకపోతే వారి లైఫ్‌లో ఉండలేరు, సంతోషంగా ఉండలేరని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కెరీర్ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే జీవితం మీద భయం లేదండి. మీ గురించే అసలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. ఏదైనా సరే ఈ ఎనర్జీస్‌లో మాత్రం మీ పర్సన్‌కి మీరంటే ఎంత ఇష్టం అంటే మీ గురించి ఏడుస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్‌లో ఈ ఎనర్జీస్‌కి అసలు మీ పర్సన్ ఎలాంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు? ఆ ప్రపోజల్ ఎవరితో అంటే మీ లైఫ్‌లో విలన్స్ ఉంటారు కదా! అంటే థర్డ్ పార్టీ వారు. ఆ థర్డ్ పార్టీ వారు ఎవరు? ఆ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ బాండింగ్ ఎలా ఉంది? వారి నుండి అసలు మీ పర్సన్ తప్పించుకోగలరా? అంటే వారి మాట వినకుండా మీతో మాట్లాడడం జరుగుతుందా? ఇలా మీ ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఆ ఎనర్జీస్‌లో అయితే ఉంటుందండి. అదే లాస్ట్ రీడింగ్. ఆ ఎనర్జీస్ వచ్చేసి ఇవేనండి ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ అసలు జరుగుతుంది ఏంటి? మొదటి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ గురించి అంతలాగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి వారి ఫ్రెండ్స్‌తో కానీ, థర్డ్ పార్టీ వారితో కానీ, వారికి సంబంధించిన వారితో కానీ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ గురించి మాట్లాడుతున్నారని నేను ఇంత డైరెక్ట్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ టోటల్ రీడింగ్ చేశాను కదండీ! ఆ రీడింగ్‌కి ఇదొక క్లారిఫికేషన్. అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి, ఏవో ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ మీరనుకోవచ్చు ఇచ్చే ప్రపోజల్ మీకా కాదా అని. అవునండి, మీకే ప్రపోజల్ ఇస్తున్నారు. ఇచ్చే ప్రపోజల్ మెసేజ్ గానీ, ఫోన్ గానీ చేయడం అయితే జరుగుతుంది. అంటే కొంచెం ఆలోచిస్తున్నారండి మీతో మాట్లాడడానికి. వేరే వారిని కూడా హెల్ప్ అడుగుతున్నారు. అంటే ఇండైరెక్ట్ ప్రపోజల్. మీరేమంటారా? వాళ్ళు ఇచ్చే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇలాంటి ప్రయత్నాలైతే మీ పర్సన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరితో మీ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ పర్సన్ ఎవరంటే ఒక స్త్రీ అన్నవారు కనిపిస్తున్నారండి. అంటే మీరంటే ఇష్టం లేని వారు ఉంటారు. అండ్ మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణమైన వారు ఉంటారు. వారితో మీ పర్సన్ మీ గురించే మాట్లాడడం అయితే జరిగిందండి. వీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇంకా ఎవరితో మీ పర్సన్ మాట్లాడడం అయితే జరిగింది.
అంటే ఇక్కడ మీకు ప్రపోజల్ ఇస్తున్నారని వేరే వారితోటి షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారిని అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, మీతో రినౌన్ అవడం కానీ, ఇలాంటి మనసులో ప్రపోజల్ మీ పర్సన్కి ఉన్నది. ఇలాంటి ప్రపోజల్ వారి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వారితో కూడా షేర్ చేసుకుంటున్నారండి. మీకు ఇచ్చే ప్రపోజల్ ఇక్కడ మ్యారేజ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో రీయూనియన్ ఉంటుందని, అంటే థర్డ్ పార్టీ నుండి దూరం అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని ఇక్కడ థర్డ్ పార్టీ వారికి చెప్పారు, ఫ్రెండ్స్కి చెప్పారు మీ గురించి. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అని, ఇంకా మీ దారిలోకి రాబోతున్నారని మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ నిజంగా మారారా, మీ మీద ఇష్టం ఉందా, అసలు ఆ ఇష్టం ఎలా ఉంది? థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు మీకెందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు నమ్మాలా వద్దా అనుకుంటున్నారు కదా. ఇక్కడ మధ్యలో ఎనర్జీస్ కార్డ్ మాత్రం సోల్మేట్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. సోల్మేట్ అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. జస్టిస్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు లవర్స్ అయితే ఈ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కూడా చెప్పడం జరిగింది. వారి ఫ్రెండ్స్తో కూడా మీ గురించి మాట్లాడడం, ఒక రకమైన హెల్ప్ అడగడం అయితే జరిగింది. అండ్ వేరే థర్డ్ పార్టీ వారంటే వారి ఫ్యామిలీ మెంబర్స్తో మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. కొంచెం తగ్గుతున్నట్టున్నారు ఈ థర్డ్ పార్టీ వారు, అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. అంటే మీ పర్సన్కి ఎంత ఇష్టమో మీ పర్సన్ ఇష్టాలు కాదనుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మాట ఈ థర్డ్ పార్టీ వారు వింటున్నారు. మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ అయితే అక్కడ యాక్సెప్ట్ చేయడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు. మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు, లైఫ్ లాంగ్ జర్నీ చేయబోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తున్నది కదా. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చండి. మీరంటే ఇష్టపడని వారు, అండ్ మీ పర్సన్ మీకు దూరం అవడానికి ఒక స్త్రీ అయి ఉండొచ్చు. ఈ ఎనర్జీస్ కూడా తీసుకోవచ్చు. మీరు వీరితో కూడా మీ పర్సన్ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరే వారికి ఇంపార్టెన్స్ అని, ఇక్కడ మీతోనే లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారని. ఎంత కాదనుకున్నా ఇక్కడ మీతో ఒక బంధం ఉంది. ఈ బంధానికి ఒక వాల్యూ ఉంది. ఎంతకాలమని ఈ రోజు దూరం ఉండడం, ఈ దూరం కాస్త దీనంగా మార్చుకోవాలని, ఇక్కడ మీ పర్సన్ మీతో లైఫ్లో ఉండాలని, మీకు డివోర్స్ ఏమైనా ప్రపోజల్ ఇచ్చి ఉంటే అంటే పాస్ట్లో అప్పుడు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కానీ నెగిటివ్గా మీతో బిహేవ్ చేయడం కానీ చేసుంటారు. ఆ ప్రభావం కాస్త తగ్గుతూ వచ్చిందండి. అంటే కాలం మారే కొలది కొంచెం అంటే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా మారుతారు, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా మారుతారు. ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్గా మాట్లాడడానికి, పాజిటివ్గా మీతో నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే వేరే వారితో మాటల వల్ల మీ విషయంలో కొంచెం ఆలోచించడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ బంధానికి విలువ ఇవ్వడం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారితో మీ గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే ఇక్కడ మీరంటే పడిన వారితోటి మీ గురించి మాట్లాడి ఇక్కడ మిమ్మల్ని వారి లైఫ్లో తెచ్చుకుంటారని, మీతో ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి, మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం, అంటే మీకు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం లేదని ఈ థర్డ్ పార్టీ వారికి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. పెద్దల పరంగా రాజీ కూడా కనిపిస్తుందండి. అంటే పెద్దలు కూడా కల్పించుకుంటారు. పెద్దలంటే వారి ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ వేరే వారు మీ వెల్ విషర్స్ ఎవరైనా కావచ్చండి. ఈ రకంగా మాటల పరంగా కలవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో రిలేషన్ ఉందన్నాను కదా, థర్డ్ పార్టీ రిలేషన్. మీ పర్సన్ మీకు దూరం అవడానికి ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్కి కూడా మీ పర్సన్ అంటే ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి. ఈ ఆర్గ్యుమెంట్లో మీ పరంగా అంటే మీ వైపే మాట్లాడడం, ఇక ఈ థర్డ్ పార్టీ వారు వద్దు, అక్కడి నుండి మూవ్ ఆన్ అయిపోయి మీతో లైఫ్ ఉండాలని, ఎందుకో మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా బాధ్యత తెలుసుకోవడం, ఇక్కడ బంధం విలువ తెలుసుకోవడం అయితే జరిగింది. ఏదో అవమానం పడడం కానీ, ఏదో మాట పడడం కానీ, లేదంటే వారు నుంచి ఏదో నెగిటివ్గా వినడం కానీ జరిగిందండి. అందుకే మనసు బాధ కలిగి ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది. ఇక్కడ వారు వెళ్ళే దారి సరైనది కాదని,
మీ మార్గంలోకి రావాలని మీ పర్సన్ ఆలోచించారు. ఇక్కడ మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ సోల్మేట్ అవుతారండి. అండ్ డివైన్ కలిపిన బంధం కూడా. మీరు లవర్స్ పరంగా చూసుకుంటే మీరు సోల్మేట్సే. సోల్మేట్స్ అంటే సోల్ ఒకరితోనే కనెక్ట్ అవ్వరండి. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ సోల్మేట్గా ఫీల్ అయినా సరే, ఇప్పుడు మీ పర్సన్ కూడా మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అయినా సరే, మీ పర్సన్ మీలానే వేరే వారిని కూడా సోల్మేట్గా ఫీల్ అవ్వచ్చండి. ఆ విధంగా వారు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అంటే అక్కడితో వారికి రుణం తీరిపోయింది ఆ పర్సన్స్ తోటి. ఆ సోల్మేట్ అంటే వారి ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు. కానీ ఎంత కాదనుకున్నా సరే ఒక రాత అన్నది ఉంటుందండి. మీరు సోల్మేట్ కనెక్షన్ అయ్యి ఉన్నప్పుడు మీకు ఇక్కడ పెళ్లి బంధంగా కూడా మీకు ముడిపడి ఉంది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎంత దూరం వెళ్ళినా, ఎవరితో రిలేషన్ ఉన్నా ఎప్పటికైనా మీ లైఫ్లోకి వచ్చి మీతో పెళ్లి బంధంగా ముడిపడడం అయితే జరుగుతుంది. ఇది లవర్స్ పరంగా ఎనర్జీస్ చూస్తే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే చెప్పాను కదా, సోల్మేట్ అనేవారు అంటే ఇక్కడ మీకు డివైన్ బంధంగా ముడిపడి ఉందండి. కానీ సోల్మేట్ కనెక్షన్గా వేరే వారితో రిలేషన్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఆ రిలేషన్ కూడా ముగిసిపోయింది. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎప్పటికైనా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, కానీ ఎప్పుడూ మిమ్మల్ని వదులుకోరండి. ఎందుకంటే ఇక్కడ డివైనే మీ బంధం అనేది ముడివేసింది. జీవితంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. జీవితం నేర్పిస్తుందండి, నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీ పర్సన్ నుండి మీరు దూరం అయ్యారో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గానే ఉన్నారు. అది ఎలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు వేరే లైఫ్ చూసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకపోతుంది కదా. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు ఇష్టం. మీ మనసుకి మీ పర్సన్ తప్ప ఇంకెవరు నచ్చరు, యాక్సెప్ట్ చేయలేరు. అలా అని ఏ తప్పుదారి పట్టలేదు. మీరు మీలా ఉన్నారు. మీకు కష్టమైన, నష్టమైన, అంటే ఎన్ని బాధలు వచ్చినా సరే మీకు చాలా ప్రపోజల్ రావచ్చండి. అంటే ప్రపోజల్ మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఆ మంచి చెడ్డలో కూడా మంచి నచ్చలేదు, చెడ్డకి లొంగలేదు. ఇలాంటి మైండ్ సెట్ మీకుంది, మనస్తత్వం మీకుంది. మీ పర్సన్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ అయినా సరే, ప్రేమ అయినా సరే, కేరింగ్ అయినా సరే, మీరు ఇప్పటి వరకు లైఫ్లో ఎలా లీడ్ చేశారో చాలా పాజిటివ్గా ఉన్నారు. ఈ పాజిటివ్నెస్ తెలిసి అంటే ఇప్పుడు మీరు మంచి చేసినా, చెడ్డ చేసినా సరే, ఇప్పుడు మంచిగా ఉన్నా మీ మీద నిందలేసేవారు ఉంటారు. మీరు చెడ్డగా ఉన్నా సరే మీ గురించి ఎక్కడో చోట మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ విషయంలో ఎంత మంచి ఉందంటే, వేరే వారి మాటల పరంగా అంటే ఇక్కడ మీ మంచితనం మీ పర్సన్ వరకు వెళ్ళటం, మీ పర్సన్ మారటం, మీ పర్సన్ మీ విషయంలో అబద్ధాలు కానీ, అనుమానాలు కానీ ఏ విధంగా చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు విని ఎలా అబద్ధం చేసుకున్నారో ఒక మంచి మాటల వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరిగింది. ఏదైనా సరే కంటికి కనిపించింది నిజం కాదు, చెవులకు వినిపించింది నిజం కాదు. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన పర్సన్ ఎలాంటి వారో మనం తెలుసుకోవాలి, ఎదుటివారు చెప్తే కాదు కదా. ఇప్పుడు మీ ఇష్టాలు మీ పర్సన్ తెలుసు, మీ పర్సన్ ప్రవర్తన మీకు తెలుసు. ఇప్పుడు మూడో వ్యక్తి మీ పర్సన్తో ఎప్పుడైనా ఉండొచ్చండి, వారి ప్రవర్తన తెలుసు. కానీ మీ గురించి తెలియకుండా మీ గురించి నెగిటివ్గా మాట్లాడవలసిన అవసరం థర్డ్ పార్టీ వారికి లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు కూడా నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీ పర్సన్ చెప్పవచ్చు. అంటే మీ గురించి మీరెంత పాజిటివో, మీరెంత నెగిటివో మీ పర్సన్ తప్ప ఇంకెవరికి తెలీదు. ఎవరు నెగిటివ్గా చెప్పారని మీ పర్సన్ మనసుకు తీసుకోవడం వల్ల మీ మీద నెగిటివ్గా డెవలప్ చేసుకుని దూరం అయ్యారే. కానీ ఒక టైం అన్నది ఉంటుందండి. ఆ టైంని బట్టి అర్థం చేసుకోవడం కానీ, లేదంటే అపార్థం చేసుకుని బంధం తెంచుకోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ బంధం తెంచుకునే సిచ్యువేషన్స్ ఏమీ లేవు. మీకు దూరమైన మీ పర్సన్ అయితే మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు మీరు ఊహించుండరండి. డివోర్స్ ప్రపోజల్ ఇచ్చిన వారు మళ్ళీ ఎందుకు రీనౌన్స్ ప్రపోజల్ ఇస్తున్నారంటే, అది కాలం మీకు కలిసి రావటం అండ్ పాజిటివ్గా మారటం. మీరు జీవితంలో కోరుకుంటున్నారు పర్సన్తో లైఫ్. మీ కోరిక నెరవేరింది, నెరవేరబోతుంది కూడా. మనుషులు మనస్తత్వాలు ఎప్పుడు ఒకలా ఉండవండి. అంటే సిచ్యువేషన్స్ బట్టి పాజిటివ్గా మారుతారు, నెగిటివ్గా మారుతారు. ఎప్పుడైతే పాజిటివ్గా కనెక్ట్ అవుతారో ఆ టైంలో ఎవరైనా పర్సన్ మాట్లాడితే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయి మనసుకి అనిపిస్తుంది. ఆ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకునే ప్రపోజల్ అండి. ఇదే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తున్నారు, రీనౌన్స్ ప్రపోజల్ ఇస్తున్నారు. మేబీ ఇక్కడ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే, కొంతమందికి 24 hours కూడా మీ పర్సన్ కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది.
ఒక 10 డేస్లో కూడా మీ పర్సన్ మీకు కనిపించడం జరుగుతుంది. ఈ 45 డేస్లో రీయూనియన్ ఉండబోతుంది కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. నేను ఇంతలాగా టైమింగ్స్ చెప్తున్నానంటే నేను కౌంట్ చేసుకుంటానండి ప్రతిదీ. అంటే ఇప్పుడు చెప్పిన టైంకి కరెక్ట్గా అయిపోతుందా అంటే నేను చెప్పలేను, కానీ అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. మేబీ ఇప్పుడు 24 అవర్స్లో కాంటాక్ట్ వస్తుంది అన్నాను కదా, 24 అవర్సే అవసరం లేదు. కొంతమందికి రీడింగ్ చూస్తుండగానే కాంటాక్ట్ రావడం జరుగుతుంది, చెప్పలేమంది. అది టైం అంటూ ఉంటుంది. ఇక్కడ ఎవరికో మంచి టైం రాబోతుంది, వచ్చింది కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ ఎవరికో మాత్రం వర్క్ అవుతుంది, అందరికీ వర్క్ అవుతున్నాయి అంటే నేను చెప్పలేను. ఇక్కడ మీ టైం బట్టి, మీ టైం ఎలా నడుస్తుందో అలానే మీకు సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయండి. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. మీ కళ నెరవేరబోతుంది. మీ సంతోషం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సంతోషం ఎవరో కాదు, మీ పర్సన్. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చాను, మీ అందరికీ జరగాలని కోరుకుంటున్నాను. నేను ప్రతి ఎనర్జీస్ ప్రశ్నాపరంగా తీయడం అయితే జరుగుతుంది. ఈరోజు కార్డ్ ఆఫ్ ది డే ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ నుండి ప్రపోజల్ వస్తుందని రావడం అయితే జరిగిందండి. ప్రపోజల్ కూడా వస్తుంది. మీరు ఏ విషయంలోనే భయపడనవసరం లేదు, హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన అయితే ఉంటుంది. నేను ఇది 100% చెప్పగలను. ఇవ్వండి ఈరోజు ఎనర్జీ. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు